హాయ్ అండి, అందరికీ ఎన్బి ఛానల్కి స్వాగతం. ఇది ఒక శివాలయం విశిష్టత తెలుసుకుందాము. ఈ శివాలయము ముందుగా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇది రాయచోటికి 10 కిలోమీటర్ల సమీపంలో హసనాపురం అనే పల్లెలో ఉంది. ఇది చాలా పురాతనమైంది. ఇక్కడ రామనాసురుడు కూడా అప్పుడు రామనాసురుడు కాలంలోదంట. ఈ శివలింగానికి బ్రహ్మసూత్రం ఉంది. ఈ శివాలయంలో ఏదనుకున్నా పిల్లలు లేని వారు, వివాహం కాని వారు వారి కోరికలను నెరవేరుతాయంట. ఈ శివాలయం అన్నిటికన్నా మిగతా శివాలయాల్లో 1000 సార్లు దర్శించుకునేదానికన్నా ఇలాంటి శివలింగాన్ని ఒకసారి దర్శించుకుంటే చాలని చాగంటి కోటేశ్వరరావు మాటల్లో విన్నాను. ఇలా బ్రహ్మసూత్రం ఉన్న శివాలయానికి వెళ్ళడం మా అదృష్టము. మాకు తెలిసిన వాళ్ళు పలానా చోటికి పోమంటే ఇక్కడికి వచ్చి మేము పంచామృత అభిషేకం చేసినాము. ఇక్కడ పంతులు కాలం నాటి శివలింగం. ఈ శివలింగం ఇది మన భారతదేశంలో ఇంతటి శివలింగం అనేది ఎక్కడా కూడా లేదు. ఈ శివలింగం కూడా అప్పటి రోజుల్లో రావణాసుడి కాలం నాటి రోజుల్లో అప్పటి నుంచి కూడా కాలక్రమేణా కూడా ఈ శివలింగం ఇంకా ఉంది భూమిలో. చాలా పెద్ద శివలింగం. చేయటానికి అర్చకులు కూడా ఎవరు కూడా చేయడానికి కూడా అందట్లా అభిషేకాలు కానీ పూజా కార్యక్రమాలు చేయడానికి కూడా. అలాంటప్పుడు ఏం చేశారంటే దాన్ని శాస్త్రోక్తంగా మళ్ళీ దానికి రంగులు దిద్ది మళ్ళీ రాళ్ళు వేసి దాని యొక్క స్థాపాన్ని పెంచారు శివలింగాన్ని. దాన్ని పెంచి ఇంకా శివలింగం ఇంకా హైట్ ఇంకా చాలా ఎత్తులో ఉంది. ఇంకా శివలింగం ఇంకా అది అంతటి శివలింగం అనేది చాలా మహిమాన్వితమైన శివలింగం కూడా. అది భూమిలోంచి భూమిలోంచి వచ్చింది, ఎవరో ప్రతిష్ఠించింది కూడా కాదు. అది భూమిలోంచి వచ్చినటువంటి శివలింగం. ఆయనే మూలస్థానేశ్వర స్వామివారు. ఆయన పరమేశ్వరుడి యొక్క స్వరూపం. మూలస్థానేశ్వర స్వామివారుగా మనకి ఈ రాయచోటిలో పప్పిరెడ్డి గారి గ్రామంలో ఆయన వెలిసి ఉన్నారు. ఆయన ఈ గ్రామంలో కాబట్టి ఆ శివలింగానికి మనం నిత్యం కూడా పూజలు అభిషేకాలు నడుస్తూ ఉంటాయన్నమాట. రోజు కూడా యథావిధిగా అభిషేకాలు, అలాగే పార్వతీదేవి అమ్మవారికి అభిషేకాలు, వినాయకుడికి అమ్మ అభిషేకాలు నిత్యం అనేది మనకి జరుగుతూ ఉంటాయి. బుధవారం పూట వచ్చేసి వినాయకుడికి చేస్తారు, శుక్రవారం పూట వచ్చేసి అమ్మవారికి చేస్తారు. ఇలా నిత్యం కూడా జరుగుతూ ఉంటాయన్నమాట ఇవన్నీ కార్యక్రమాలు. నిత్యం కూడా రోజు అభిషేకం అనేది స్వామివారికి జరుగుతూ ఉంటుంది. అలాగే భక్తులు కూడా వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఆ శివునికి అంత మహిమ ఉంది. ఆయనకి ఏది కోరుకున్నా కూడా సిద్ధిస్తుంది. అది వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. అందుకని విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఆయన్ని దర్శించుకొని వాళ్ళ కోరికలు కూడా తీరిన తర్వాత వాళ్ళు యథాశక్తిగా వాళ్ళ ధన రూపేణ వస్తు రూపేణ ఇలా ఆలయ అభివృద్ధి అనేది జరిగింది. అట్లా అది ఆయన యొక్క మహిమది. ఆయనే చేయించుకుంటూ ఉంటాడు. ఆయన ఇక్కడికి రావాలన్నా ఎవరు రావాలన్నా కూడా అది ఆయన ఆజ్ఞ ఉండాల్సింది. ఆయన ఆజ్ఞాసారమే ఇక్కడికి వచ్చేది. ఎవరు మనం రావాలనుకున్నా కూడా మనం శ్రీశైలం వెళ్ళాలన్నా కూడా మనం వెళ్ళాలనుకున్నా వెళ్ళలేం, కాశీ వెళ్ళాలనుకున్నా వెళ్ళలేం. అంతటి శక్తి మహిమాన్వితమైన శివలింగం ఆ శివలింగానికి ఉంది ఆయనకి. కాబట్టి మనం ఈ గ్రామంలో వెళ్ళవటం కూడా చాలా మన అదృష్టం. అది మన కోరికలు కూడా కోరిన వారి కొంగు బంగారమై నిలుస్తాడు ఆయన. ఇంత నీళ్లు పోస్తే మనకు ఆయన సంతృప్తి చెందుతాడు. ఆయన అంటే ఏ శివలింగం ఎక్కడ ఏ శివాలయంలో కూడా శివుడికి నీళ్లు పోసినా ఆయన సంతృప్తి చెందుతాడు. కానీ ఇక్కడ మన విశిష్టత ఏంటి అంటే ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున భక్తులందరికీ కూడా అభిషేకం చేసుకునేటువంటి అవకాశం అనేది మనం ఇస్తున్నాం. ఇక్కడ వాళ్ళంతటా వాళ్ళుగానే వచ్చి అర్చకులు లోపల అభిషేకం చేస్తూ ఉంటారు. అలాగే వచ్చినటువంటి భక్తులు ఎవరైతే వాళ్ళు అభిషేకం చేసుకోవాలనుకుంటున్నారో నీళ్లు ఏది తీసుకొస్తే అది, నీళ్లు పండు ఫలం ద్రాక్షలు ఏ రసాలు పళ్ళ రసాలు కానీ నీళ్లు కానీ పాలు కానీ ఏం తీసుకొచ్చినా ఆ శివుడికి అట్లా అభిషేకం చేసుకుని అట్లా వెళ్ళచ్చు. అలాంటి యొక్క అవకాశం అనేది మనం ఇక్కడ ఇస్తున్నాం శివరాత్రికి. కొన్ని చోట్ల ఇస్తూ ఉంటారు, కానీ
ఈ మహిమ ఇక్కడ భూమిలో వచ్చినటువంటి శివలింగానికి మనం అభిషేకం మనమే చేసుకునేటువంటి భాగ్యం అనేది ఆ శివరాత్రి రోజు మాత్రమే మనకి వస్తుంది. ఆ శివుడి యొక్క అనుగ్రహం అందరికీ కూడా ఉంటుంది. ఓం నమః శివాయ.